76 ఇందులో ఒక వచనం మనము ఆహ్, చూసుకుందాం. ఇందులో 10వ వచనం చూసినట్లయితే కీర్తన 76 10వ వచనంలో నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు అనే మాట. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. అంటే నరులు ఆగ్రహించినప్పుడు, కోపపడినప్పుడు వారి యొక్క ఆహ్, ఆగ్రహంతో రేగిపోయినప్పుడు అది దేవుడిని స్తుతిస్తదంట. ఇది ఎలాగో మామూలుగా నరుల ఆగ్రహము మనల్ని భయపెడతది. అంటే మన అధికారులు లేతే రాజులు, నాయకులు వాళ్ళ ఆగ్రహం చూపినప్పుడు అది మనకి కష్టమైనటువంటి పరిస్థితి. కానీ అదేం చేస్తుందంటే దేవుడిని స్తుతిస్తుంది. అది ఎలా దేవుడిని స్తుతిస్తుంది అంటే మనకి బైబిల్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అప్పుడు దాన్ని బట్టి మనకు ఈ వాక్యం అర్థం మనకి అర్థమవుతుందనమాట. చూసినట్లయితే మామూలుగా ఆహ్, చూడండి యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు కోప్పడారు బాగా. అంటే ఆహ్, వీడింకా ఇక్కడ వీడి వల్ల మనకు నష్టం కలుగుతుందని ఇలా అనుకున్నారు. కానీ అక్కడేం జరిగింది? తనని అమ్మేశారు. ఇంక చంపాలనుకోని చెప్పి అమ్మేశారు. అమ్మినప్పుడు అతనేమయ్యాడు? ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే వీరి యొక్క కోపము చేత యోసేపు అంటే మన ప్లేస్‌లో ఉన్నాడు. లేదా మనం ఆయన ప్లేస్‌లో ఉన్నాం. మనల్ని దండించాలి, శిక్షించాలనుకునేటప్పుడు, బానిసగా అమ్మాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని వాడుకొని ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాడు. అలా చూసినట్లయితే మామూలుగా అలా మనం కొన్ని నిర్గమకాండంలో చూసుకున్నా సరే, ఫరో హృదయము కఠినమైంది. అక్కడ ఫరో ఆగ్రహం చూపాడు ఈళ్ళ పట్ల. అంటే వీళ్ళని నాశనం చేయాలని, వీళ్ళు బానిసలుగా ఈళ్ళెక్కువ పెరిగిపోతే ఇజ్రాయేలీలు మనకి శ్రమ అని చెప్పేసి వారిని ఎక్కువ శ్రమ పెట్టాలనుకున్నాడు. వారి పట్ల దురుసుగాను, ద్వేషంగాను చూపించాడు. దాన్ని బట్టి దేవుడేం జేశాడు, వాళ్ళు మొరపెట్టారు. ఆ మొరతో వారిని విడిపించేశాడు. అది గూడా అక్కడ మామూలుగా విడిపించలేదు. ఎర్ర సముద్రం చీల్చుకుంటూ విడిపించాడు. సో, అలాగే దేవుడు ఎంత గొప్పవాడో, ఈయన ఆగ్రహం చూపిన దాన్ని బట్టి ప్రతిసారి ఒక అద్భుతం జేసి, అంటే తెగులు పంపించినప్పుడు, ఆ తెగులు వాళ్ళు జయించలేకపోవడం, మోషే జయించడం అనేది అంటే దేవుడు జయించడం అనేది చూస్తాం. అంటే దేవుడు ఎంత ఓవర్ ఈ నేచర్ పైన ఎంత కంట్రోల్ ఉంది. ఇవన్నీ గూడా దేవుడిని మహిమపరచడం జరుగుతుంది. రైట్. అలా మనం చూసుకుంటూ పోతే ఎస్తేరు గాని, అక్కడ రాజు వాళ్ళ ఆవిడ మీద ఫస్ట్ వస్తి అనే భార్య ఉంటది కదా! రాణి. ఆవిడని ఫంక్షన్‌కి పిలిస్తే ఆవిడ రాదని ఆయన చాలా కోపపడతాడు. ఆ కోపంతో ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చుకుందాం భార్యగా అనుకునేసరికి ఎస్తేరొచ్చింది. అంటే ఆయన కోపాన్ని గూడా ఎస్తేర్‌ని రాణిగా చేయడానికి దేవుడు వాడుకున్నాడు. అలాగే హామాన్ని చూడండి మొర్దెకైని చంపాలనుకుంటాడు కదా! సో, ఆ మొర్దెకై నమస్కరించలేదని ఆయన కోపపడ్డాడు. కానీ ఆఖరికేమైంది? దాన్నే వాడుకొని యూదులను రక్షించడం జరుగుతుంది. శత్రువుని శిక్షించడం జరుగుతుంది. అలాగే మొర్దెకైని ఒక మంచి ప్రధానమంత్రి ప్లేస్‌లో పెట్టడం గూడా జరుగుతుందనమాట. ఇలా మన నంబర్ ఆఫ్ ఇప్పుడు అన్నిటికంటే ఒకవేళ వరస్ట్‌గా అంటే హైయెస్ట్‌గా చెప్పుకోవాలంటే క్రూసిఫిక్షనే చూసుకోండి. సిలువను గురించి. ఆహ్, సిలువ మరణం ఏ మానవుడైనా సరే యేసు ప్రభువుకి లేదా దేవుడికి చేయగలిగినటువంటి పెద్ద ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే యేసు ప్రభువుని అంటే దేవుడిని సిలువలో చంపడం. అంతకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ఏ పాపాలు గూడా దానికి మిన్నయినవి కాదు. అంటే సాతాను చేయగలిగిన చాలా పెద్ద కార్యం ఏదైనా ఉందంటే యేసు ప్రభువుని సిలువ వేయడం. కానీ దేవుడు దాన్నే వాడుకొని మనకు రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఇప్పుడు దానిని బట్టి మనకు రక్షణ దయచేసి దేవుడిని స్తుతించగలుగుతున్నాం. సారం ఏంటి అంటే మనకు శత్రువు చేయాలనుకున్నటువంటి ఇంకా ఇలాంటి మనకి చాలా ఎగ్జాంపుల్స్ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడిని వాళ్ళ విగ్రహానికి సాగిల పడమంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ రాజు వాళ్ళని అగ్నిలో ఏసేస్తాడు. ఆయనకి కోపమొచ్చి. ఈ ఆగ్రహం ఏం చేసింది? నాలుగో వ్యక్తి అగ్నిలో కనబడడం అనేది ఆయనకి అగుపడుతుంది. అంటే దేవుడు అగ్ని వంటి శ్రమల్లో గూడా మనకు తోడుంటాడు. అగ్ని మనల్ని కాల్చజాలదు అన్నట్లుగా అంటే అన్నిట్లి పైన గూడా ఆయన పవరుందని, అక్కడ కూడా ఈ దేవుడే నిజమైన దేవుడని ఆ రాజే కన్విక్ట్ అయ్యేటట్లుగా మరి వాళ్ళు మహిమపరిచారు. దేవుడు మహిమపరుచుకున్నాడు. ఇలా దానియేలు, దానియేలు మీద నిజానికి ఆగ్రహం లేదు. కానీ ఆజ్ఞ అటువంటిది. ఈ మనుషులు పక్కనున్న కుళ్ళుకున్నారు గదా! వాళ్ళు ఆగ్రహాన్ని బట్టి దానియేలు సింహపు బోన్లోకెళ్ళాల్సొచ్చింది. కానీ దేవుడు దానియేలుని సేవ్ జేసినప్పుడు
దానియేలు ద్వారా దేవుడు మహిమపరచాడు. అంటే సింహాల నోరును మూయడం అనేది మామూలు విషయమా? అలా ఎ మనం ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు గూడా ఆలోచిస్తే తెలుస్తుంది. సో, సారం ఏంటి? కంక్లూజన్ ఏంటంటే, నరులు మనకేదైనా చేయాలని ఆగ్రహము వాళ్ళు తలపెట్టినప్పుడు, దానికి దాని ప్రకారంగా వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మన పక్షంగా ఉండి, ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. మనల్ని ఆ శ్రమలో నుంచి విడిపించడమే కాదు, ఆ శోధనలో నుంచి రక్షించడమే కాదు గానీ, దాని ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అది. ప్రైజ్ ది లార్డ్. ఒక అగ్నిలో నుంచి తీయబడినటువంటి అక్షయమైనటువంటి బంగారంగా, ఒక బంగారమైన పాత్రగా బంగారంగా మన విశ్వాసం అనేది బయటపడుతుందనమాట. బయలుపడుతుంది. సో, దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి మనము మన జీవితంలో ఎదురయ్యే అగ్ని వంటి శోధనలోను, అలాగే భయంకరమైన అధికారుల ఎదుటను, వీళ్ళందరి పట్ల గూడా మనము మనకి అహంకారమైనటువంటి ఆహ్, ఈ వ్యక్తులు కనబడొచ్చు. వాళ్ళ కింద మనం ఉండొచ్చు. లేదా వాళ్ళు ఏదైనా చేస్తారేమో ఇప్పుడు మన భారతదేశ పరిస్థితులు గూడా అలాగే ఉన్నాయి. వాళ్ళ బలం ఎక్కువగా ఉంది అన్నట్టు. కానీ దేవుడు సమస్తాన్ని గూడా ఆయన నామ మహిమ కొరకు వాడుకుంటాడు అనేది మనం నరుల ఆగ్రహము ఆయన్ని స్తుతిస్తుంది. అది. అంటే ఆయనకది ఇప్పుడు ఆహ్, లైక్ ఇదొక తమాషాలాగా చేస్తున్నట్టుగా కనబడుతుందనమాట. ఈళ్ళెంత ఆగ్రహపడితే దాన్ని నేను ఇంతగా అంటే ఎందుకంటే హి ఈస్ ది సావరెన్ గాడ్. అంటే సార్వభౌమాధికారం ఆయన చేతుల్లో ఉంది. సో, అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం గూడా మరి అటువంటి వాటిల్లో భయపడిపోక, కదిలిపోక, దేవుడు మనకి వాటి నుంచి విడిపించి, ఆయన నామాన్ని మహిమపరచుకొనులాగున మనము ఆ ప్రాసెస్ గుండా ఎళ్ళినప్పుడు దానికి లోబడి, దేవునికి లోబడి మనం జీవించినప్పుడు మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. మరి మనం తిరుగుబడి ప్రవర్తిస్తే అంటే దానికి వ్యతిరేకంగా మనము అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మనం గూడా మారిపోయినట్లయితే అక్కడ ఏ కార్యం అనేది జరగడం చూడము. మనము అటువంటి పరిస్థితుల్లో కూడా మనం సబ్మిషన్ టు ద లార్డ్ దేవునికి అప్పగించుకున్నప్పుడు మాత్రం దేవుడు దాన్ని కార్యం చేయగలడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.